అమరవీరుల ఆశయాలు నెరవేరినప్పుడే నిజమైన నివాళి. ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖల మంత్రి చూపల్లి షాద్నగర్ నియోజకవర్గంలో 4 అమరవీరుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల సహాయం. అమరవీరుల స్తూపమే సాక్ష్యం. ఎమ్మెల్సీ కోదండరాం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాలు కేటాయిస్తాం. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జరిగిందో పరిపాలన కూడా అదే స్థాయిలో అదే స్ఫూర్తితో జరిగినప్పుడే ప్రజల సమస్యల పరిష్కారం అయినప్పుడే సాధ్యత. కాబట్టి అది సాధించడానికి అందరూ కూడా నిరంతరం అప్రమత్తమై ఉండాలని, వాళ్ళ లక్ష్యాన్ని సాధించాలి. మీ అందరికీ మనం వేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జరిగిందో ప్రతి ఒక్కరు గౌరవించిన తర్వాత మనం ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే వివక్షత గురైనమో వచ్చిన తెలంగాణలో ఉద్యమకారుల కుటుంబాలు ప్రతి ఒక్క సబండ వర్గాలు వివక్షత గురైతే మళ్ళొక మార్పు వచ్చింది రాష్ట్రంలో. మార్పు వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా మీరందరూ చూసి వేదిక మీద ఉన్న పెద్దలు చూసిరు, వేదిక ముందలున్న ఉద్యమకారులు చూసిరు, సబండ వర్గాలు చూసిరు. గద్దరన్నను మేమందరం ఇలా లక్ష్మీదేపల్లి గురించి కూడా గద్దరన్నను బట్టి విక్రమార్కను తీసుకొచ్చి ఆ రోజు బట్టి నువ్వు ఏదైనా జీవితంలో ఏదైనా మంచి పేరు కావాలంటే నువ్వు లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ తెచ్చి తీరాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. గద్దరన్న అకస్మాత్తుగా చనిపోతే ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మేమందరం గద్దరన్న దగ్గర ఆయన శివం దగ్గర కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా లాల్ బహదూర్ స్టేడియంలో కూర్చున్నాం. ఆయనకు ఆయన గౌరవం దక్కాలని చెప్పి నిస్వార్థంగా తెలంగాణ గురించి పోరాటం చేసిన యుద్ధ నౌక కాబట్టి మేము అందరం కూడా ఆ రోజు చేసినాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికి తెలుసు. ఇలా